హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మేము మద్దిలేరు స్వామికి వెళ్ళినామండి. అక్కడ తీసిన వీడియో. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి కొడుకు పుట్టిండండి. ఆ కొడుకుకి పుట్టు వెంట్రుకలు తీయడానికి మద్దిలేరు స్వామికి వెళ్ళామండి. వాళ్ళు అక్కడే మొక్కుకున్నారంట. ఇదే ఇక్కడ ఇద్దరు టోపీ పెట్టుకుండు. అతను ఆ అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్ అండి. మా కోడలు వాళ్ళ హస్బెండ్. వాళ్ళ అబ్బాయికి పుట్టెంటుకలు తీశారు. తీసిన తర్వాత గుడికి వడిబియ్యం పోసుకొని వెళ్తున్నామండి. చూడండి, ఇదంతా గుడి మైదానం. చాలా బాగుందండి గుడి. కొత్తగా కట్టిండు. అప్పుడు చిన్నగా పాతదండి, అది తీసేసి ఇప్పుడు కొత్తగా కట్టినారండి. ఇక్కడ బాగా ఉంది అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాడు అబ్బాయి. వేషం వేసుకొని పెయింటింగ్ వేసుకొని ఎంత బాగున్నాడు. ఫోటో తీస్తాం లే బాబు అంటే లేయడం లేదండి. చూడండి, ఇక్కడ ఒకరొకరు ఒకలాగా మొక్కుకుంటారంట అండి. వీళ్ళు దీపం మోసుకుంటూ వెళ్తున్నారు చూడు. అక్కడ వాళ్ళది ఒక మొక్క అండి. మా మేనకోడలండి ఈ అమ్మాయి. ఇక్కడ చూడు అని చెప్తున్నాను. తన వెనుక ఉండేది వాళ్ళ హస్బెండ్. ఇక్కడ గుళ్ళకి వెళ్ళామండి. చాలా టైం పట్టిందండి గుళ్ళకి వెళ్ళడానికి. ఎంత రష్ ఉందో అసలు దగ్గర నుంచి చూడడానికి కూడా వీలు లేనట్టు ఉంది. దూరం నుంచి చూసామండి. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుని విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. చూడండి, ఇది కొండ అండి. పైన ఉంటారు జనాలు. దిగి పైనుంచి కిందికి వచ్చి ఇక్కడ కింద ఉందండి గుడి. అంత ఎత్తు మీద నుంచి కిందికి అంటే మెట్లు ఉన్నాయిలేండి. దిగొచ్చాము కిందికి. మెట్ల మీద వచ్చినాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్రసాదం తీసుకోవడానికి లైన్ ఉండారండి. ఇక్కడ మళ్ళా అవి శనగలు పెడుతున్నారండి, ఉడకబెట్టినవి. పప్పు శనగలు అంటారు చూడు, అవి ప్రసాదానికి. చూడండి, అది గజస్తంభం అండి. అక్కడ పైన కూడా అది ఒక చిన్న గుడి ఉంది. అక్కడికి కూడా వెళ్తారండి. ఇక్కడ చూడండి, వీళ్ళది ఒక మొక్క అండి. వీళ్ళు ఒకలాగా మొక్కుకున్నారండి. ఒకరొకరిది ఒక మొక్కులాగా తీర్చుకుంటారంట. ఇక్కడ మేము పైకి వెళ్తున్నామండి కింద గుడి నుంచి. ఇక్కడ అంగళ్ళు ఉన్నాయి. గాజులు, బొమ్మలు, రబ్బర్ బ్యాండ్స్ అవల్ల పడ్డాయండి బాగా అంగళ్ళు. మంచిగా బాగున్నాయండి. మా కోడలు తీసుకుందాం అత్త అని అడుగుతుంది. చూపిస్తున్నాను చూడు ఏవి తీసుకుంటావు అని. అలా పాపనికి ఆ బొమ్మ అడుగుతుందండి. వచ్చేటప్పుడు తీసుకుందామని చెప్పాను. పైకి వచ్చేసామండి. ఇక్కడ ఇదే అండి గజస్తంభం అంటారు దీన్ని. దాని చుట్టూ తిరిగి మొక్కుతున్నారండి. అప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇవి లేకున్నామంటండి. సైడ్లకి ఆ కంచెలకు కట్టారు చూడు, అవి లేకున్నామంట. అయినా అలాగే తిరుగుతున్నారంట. కిందికి చూస్తే పడతామో ఏమో అన్నట్టు ఉందండి. ఇక్కడ చూడండి, మా చిన్న మేనకోడలు, మా పిన్ని, మా ఆడపడుచండి ఆమె. ఎంత హైట్ మీద పెట్టారండి. అప్పుడు పెద్దవాళ్ళు ఎలా పెట్టిండ్రు, ఎలా చేసిండ్రు చూడండి. ఆ కంచె లేకుండా కింద పడతారని ఆ కంచె కట్టారండి. ఇప్పుడు చూడండి, అంత కింద ఉన్నాడండి దేవుడు. మేము అక్కడ పైన రూముల్లా కనొస్తున్నాయి చూడు, అక్కడ దిగుతారండి మంది జనాలు. పైనుంచి కిందికి వస్తారు.
అక్కడ వాటర్ గాని వస్తున్నాయి చూడండి, అవి కోనేరు అంటారండి. స్నానాలు చేస్తారు అక్కడ కొంతమంది పైనే కొలాయిలు ఉన్నాయి, అక్కడ చేస్తారు. ఇక్కడ ఒకటి మీన ఒకటి పెట్టి రాయి పేర్చి మొక్కుకుంటే మొక్కులు తీరుతా అంటారు. అక్కడ చెట్టు దగ్గర కూడా తొట్లీలు కడుతున్నారండి. ఓకే ఫ్రెండ్స్, నాకు వీలైనంత తీసా. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ఫ్రెండ్స్.